నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మార్చి 23, 2025 ఆదివారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, శిశిర ఋతువు, పాల్గొన మాసము, కృష్ణపక్షం నాటి సూర్యోదయ సమయము ఉదయం 6 గంటల 21 నిమిషములకు, సూర్యాస్తమ సమయము సాయంత్రం 6 గంటల 24 నిమిషములు. ఈ రోజు తిథి నవమి తిథి తెల్లవారుజామున 5 గంటల 38 నిమిషముల వరకు. తదుపరి దశమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము పూర్వాషాఢ తెల్లవారుజామున 4 గంటల 9 నిమిషముల వరకు. తదుపరి ఉత్తరాషాఢ నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము మధ్యాహ్నం 1 గంట 21 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 1 నిమిషం వరకు. దుర్ముహూర్త సమయము సాయంత్రం 4 గంటల 47 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 35 నిమిషముల వరకు. రాహుకాల సమయం సాయంత్రం 4 గంటల 53 నిమిషముల నుంచి సాయంత్రం 6 గంటల 24 నిమిషముల వరకు. అయితే బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 45 నిమిషముల నుంచి తెల్లవారుజామున 5 గంటల 33 నిమిషముల వరకు. అమృత గడియలు రాత్రి 11 గంటల 18 నిమిషముల నుంచి రాత్రి 12 గంటల 58 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 58 నిమిషముల నుంచి 12 గంటల 46 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. నమస్తే. మార్చి 23 నాటి దిన ఫలితాలు, గ్రహస్థితులు చూసినట్టయితే ముందుగా గ్రహస్థితి సూర్యుడు మీనరాశిలోను, చంద్రుడు సింహరాశి నుంచి కన్యా రాశికి మారాడు. బుధుడు మీనరాశిలోను, శుక్రుడు మేషరాశిలోను, కుజుడు మేషరాశిలోను, గురుడు కూడా మేషరాశిలోను, శనీశ్వరుడు కుంభరాశిలోను, రాహు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు, కేతువు కన్యా రాశిలో సంచారం చేస్తున్నాడు. అయితే ఈ సంచారం వలన మేషం నుంచి మీనం వరకు ఎలాంటి ఫలితాలు గ్రహస్థితులు ఉన్నాయి అనే అంశంలో మేషరాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో నూతన బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తీసుకునే ప్రయత్నం చేయండి, సక్సెస్ సాధిస్తారు. అయితే వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడుల విషయంలో కానీ, ఒప్పందాల విషయంలో కానీ చాలా జాగ్రత్తలు పాటించండి. తొందరపడి నిర్ణయాలు ఏవి తీసుకోకండి. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు తల ఎత్తే అవకాశము, మాట పట్టింపులతో విడిపోయే పరిస్థితి, కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఈరోజు కుటుంబంలో కనబడుతోంది. సంయమనం, సమయోచితంగా ప్రవర్తించండి. అయితే ఆరోగ్య పరిస్థితి చూసినట్టయితే విపరీతమైన ఒత్తిడి, రక్తపోటు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు తలకు సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారాలు హనుమంతుడి ఆలయంలో ఏదైనా దైవానికి అంటే హనుమంతుడి ఆలయంలో అభిషేకంతో చేయించుకోవడంతో పాటు మరే ఇతర దైవం ఉన్నా కానీ అంటే రాముడు కానీ, శివుడు కానీ అలా ఏదైనా మిగతా దేవతలు ఉంటే కనుక వారికి కూడా మీరు ప్రదక్షిణలు చేసుకుంటే విశేషమైన ఫలితాన్ని పొందుతారు. అయితే మీరు ఈరోజు చేయవలసిన పని, ఏదైనా కీలకమైన నిర్ణయం తీసుకోవాలన్నా, ఏదైనా పని మీద వెళ్ళాలన్నా ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించి కనుక చేసినట్టయితే విశేషమైన ఫలితాన్ని పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశిలో ఉండే వృత్తి ఉద్యోగస్తులకు మీ ప్రతిభకు నిరూపించుకోవడానికి కానీ, మీ యొక్క పనితనాన్ని తెలియపరచడానికి ఇది సరైన సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. వ్యాపారస్తులకు లాభదాయకమైన ఒప్పందాలు ఈరోజు కుదురుతాయి. సద్వినియోగం చేసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబ సభ్యుల మధ్య మధురమైన క్షణాలు వస్తాయి. గతంలో ఉన్న ఒడిదుడుకులు కానీ, సమస్యలు కానీ ఈరోజు తీరిపోతాయి. ఆనందకరమైన వాతావరణం ఈరోజు కనబడుతోంది. అదే ఆరోగ్యపరంగా చూసినట్టయితే చిన్న చిన్న జ్వరాలు రావడం కానీ, ఇన్ఫెక్షన్స్ సోకడం కానీ జరిగే అవకాశం ఉంది. జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి డైజెషన్ కాకపోవడం కానీ, ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు జీర్ణ వ్యవస్థకు సంబంధించి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. అదే మీకు చెప్పదగిన పరిహారము శుక్రవారం రోజు ఈరోజు ఈ 2 రోజులు కూడా మహాలక్ష్మి అమ్మవారిని పూజించండి. తెలుపు రంగు వస్త్రంతో కనుక మీరు ఏ పని చేసినా, పూజ చేసినా, ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా, ఏదైనా పని మీద బయటకు వెళ్ళాలన్నా ఈ రంగు వస్త్రాన్ని ధరించి వెళ్ళినట్టయితే కనుక విజయం చేకూరే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే వృత్తి ఉద్యోగస్తులకు అనుకున్న పనుల్లో కొంత జాప్యము, ఆలస్యము, పోస్ట్ పోన్ అయ్యే అవకాశము కనబడుతోంది. నిరాశ చెందకండి. అయితే వ్యాపారస్తులకు పెట్టుబడుల విషయంలో కానీ, విస్తరణ విషయంలో కానీ, కొత్తగా చేయాలనుకోవడంలో కానీ ఈ రోజుని వదిలేయండి. మీకు అంతగా కలిసి రాదు.
కుటుంబ పరిస్థితి చూసినట్టయితే కుటుంబంలో ఒత్తిడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే మీరు ఎక్కువగా మానసికంగా స్ట్రెస్ తీసుకోవడం వల్ల కానీ, తలకు సంబంధించి అంటే ప్రతీదీ తలకు తీసుకొని దాని గురించి వేదన చెందే పరిస్థితి చేస్తున్నారు కాబట్టి, ఆ 2 తగ్గించుకొని మానసిక ప్రశాంతతను అలవాటు చేసుకునే ప్రయత్నం చేసినట్టయితే అనారోగ్యానికి దూరంగా ఉంటారు. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణ ఒకసారి వినడం కానీ, చదవడం కానీ చేసినట్టయితే విశేషమైన ఫలితం ఉంటుంది. మీరు ఏదైనా కీలకమైన పనులకు వెళ్ళాలన్నా, లేదా నిర్ణయాలు తీసుకోవాలన్నా ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని ధరించి చేసినట్టయితే కనుక మరింత విజయం పొందే అవకాశము, సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతుంది. ఇది ఈ చెప్పదగిన పరిహారాలు, సూచనలు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే వృత్తి ఉద్యోగస్తులకు సమయ పాలన వల్ల మీరు అంటే టైమ్ పంక్చువాలిటీ, ఆనెస్టీ వల్ల మాత్రమే మీరు ముందు ముందు విజయాన్ని పొందగలుగుతారు. వాటిని అవలంబించేటట్టుగా వాటిని పాటించే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి. వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి. పెట్టుబడులకు ఈరోజు చక్కని సమయం కాబట్టి వృధా చేసుకోకండి. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు ధనాన్ని వెచ్చించే అవకాశము, శుభకార్యాలకు మీకు కావలసిన ధనము ఏదో ఒక మార్గంలో మీకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఈరోజు కనబడుతోంది. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక శారీరకంగా మీరు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. చింత, మనోవ్యధ, ఒత్తిడి అనేది ఈరోజు కొంచెం దూరంగా పెట్టే ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు శివాలయానికి దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట అర్చన కానీ, అభిషేకం కానీ చేసినట్టయితే మంచి ఫలితాన్ని పొందే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగినది తెలుపు రంగు వస్త్రాలను ఈరోజు ధరించి ఏదైనా కీలకమైన నిర్ణయం కానీ, లేదా ఒక సమస్యను పరిష్కరించుకోవడం కానీ, లేదా పని మీద వెళ్ళడం కానీ చేసేటప్పుడు ఈ తెలుపు రంగు వస్త్రాన్ని ధరించి చేసినట్టయితే ప్రతికూలతకు బదులు అనుకూలతను పొందే అవకాశం కనబడుతోంది. ఆ ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే వృత్తి ఉద్యోగస్తులకు ప్రొఫెషనల్ లైఫ్‌లో మీరు గుర్తింపు పొందడము, మీకంటూ ఒక ఐడెంటిటీ రావడము జరుగుతుంది. ప్రమోషన్స్ వస్తాయి, ప్యాకేజ్ పెరుగుతుంది. ఆగిపోయిన ఏరియర్స్ ఈరోజు అందుకునే ప్రయత్నం చేస్తారు. కొంతమందికి అంటే ఇప్పుడు ఇంక్రిమెంట్స్ సమయం కాబట్టి మీరనుకున్న స్థాయి కన్నా ఎక్కువ స్థాయిలో ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశం ఈరోజు కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసినట్టయితే పెట్టుబడులు కనుక పెట్టడం కానీ, లేదు విస్తరణకు కానీ, లేదా కొత్తగా వ్యాపారంలోకి కానీ రావడానికి ఇలాంటి ప్రయత్నాలు ఏవైనా చేసినట్టయితే ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు. అస్సలు వృధా చేసుకోకండి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే చాలా సంతోషకరంగా ఉండబోతోంది. గతంలో ఏవైనా మీకు మాట పట్టింపులు కానీ, విభేదాలు కానీ ఉన్నట్టయితే ఈరోజు సమసిపోయి అన్యోన్యమైన వాతావరణం కుటుంబంలో కనబడుతోంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలు కూడా చేసేందుకు సూచనలు ఈరోజు మీకు సూచనప్రాయంగా కనబడతాయి. అయితే మీకు చెప్పదగిన అంటే ఆరోగ్యం గురించి ఒక చిన్న విషయం చెప్పాలి. చాలా తీవ్రమైన అనారోగ్య సమస్యలు కొంతమందికి కనబడుతున్నాయి. అంటే గతంలో మరుగున పడి ఉన్నవి ఇప్పుడు అవి తీవ్రతరాన్ని పొందే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తలు తీసుకోండి. వీలైతే డాక్టర్ పర్యవేక్షణ చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఆదిత్య హృదయాన్ని తప్పనిసరిగా పఠించండి లేదా వినండి. దీంతో పాటుగా గోల్డ్ కలర్ కానీ, కాషాయ రంగు కానీ వస్త్రాలు ధరించి ఏదైనా కీలకమైన పని మీద వెళ్ళాలంటే కనుక, నిర్ణయాలు తీసుకోవాలంటే కనుక ఈ రంగు వస్త్రాలు ధరించి తీసుకున్నట్టయితే విజయంతో పాటు సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ కన్యా రాశిలో ఉండే వృత్తి ఉద్యోగస్తులకు పనుల్లో జాగ్రత్తలు పాటించండి. ప్రమాద సూచనలు కనబడుతున్నాయి. కొంతమందికి ఉద్యోగాలు పోయే పరిస్థితి గోచరిస్తోంది. చాలా సంయమనం పాటించండి. గతంలో మీరు ఏదైనా తప్పులు చేసి ఉంటే అవి ఈరోజు బయటపడి ఐటీ దాడుల్లో ఇరుక్కోవడం కానీ, ఉద్యోగాలు పోవడం కానీ, మీరు చేసే ఉద్యోగంలోనే మీ ప్రాంతంలోనే మీ స్థానంలోనే అవమానాలు, అపకీర్తి పొందే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ఇక నుంచైనా గతంలో చేసిన తప్పిదాలు తిరిగి మళ్ళా రిపీట్ చేసే పరిస్థితి తెచ్చుకోకండి. వ్యాపారస్తులకు కొన్ని ఒప్పందాలు లాభసాటిగా ఉంటాయి. ఏదైనా ఒప్పందాలు చేసుకోవాలన్నా, పెట్టుబడులు పెట్టుకోవాలన్నా, విస్తరణకైనా, కొత్తగా రావాలన్నా ఈరోజు చాలా మంచి రోజు. వృధా చేసుకోకండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే అనారోగ్య సమస్యలు, జ్వరాలు కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ సోకే అవకాశం ఉంది. జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి
రుగ్మతలు కానీ, సమస్యలు కానీ తలెత్తే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన దైవారాధన గణపతిని ఈరోజు తప్పనిసరిగా పూజించండి. గణపతి ఆలయ దర్శనం చేసుకోండి. 5 గరికమాలలు స్వామివారికి సమర్పించండి. మీరేదైనా పని మీద వెళ్ళాలన్నా, నిర్ణయం తీసుకోవాలన్నా ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని ధరించి మీరు నిర్ణయం తీసుకున్నట్టయితే శుభ ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే వృత్తి ఉద్యోగస్తులకు మీరు ఏ పని చేసినా సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ప్రయాణాలు కలిసి వస్తాయి. క్షేత్ర దర్శనం చేస్తారు. పనుల్లో విజయాలు మీ ప్రమేయం లేకుండానే విజయాన్ని సాధించే అవకాశం ఉంది. ఏదైనా ధన సంబంధించినవి ఏవైనా పెట్టుబడులు అంటే ఉద్యోగస్తులకు మాత్రమే ఏదైనా డబ్బులు ఇవ్వాలన్నా, రుణాలకు వెళ్ళాలన్నా అలాంటివి ఏవైనా ఉంటే కనుక ఈ రోజు అస్సలు చేయకండి. ఇచ్చేది ఏది ఈ రోజు చేయకండి. తిరిగి వచ్చే ప్రయత్నం కనపడదు. అయితే వ్యాపారస్తులకు మాత్రం చూసినట్టయితే ఏదైనా పెట్టుబడులు పెట్టడానికి గాని, విస్తరణకు గాని చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు వ్యతిరేకంగా ఉంది. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. అయితే ఈ కుటుంబపరంగా చూసినట్టయితే గతంలో ఏవైనా కలహాలు గాని, మాట పట్టింపులు గాని, విడిపోవడాలు కానీ జరిగితే కనుక ఈరోజు సానుకూలంగా అయ్యి అన్యోన్యమైన వాతావరణం దొరికే పరిస్థితి గోచరిస్తోంది. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే శారీరక దుర్బలత, నీరసము, నిస్సత్తువ, అలజడి, ఆందోళనతో పాటుగా డిప్రెషన్‌లోకి వెళ్ళే అవకాశం ఉంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. మీరు లక్ష్మీ అమ్మవారిని ఈరోజు తెల్లని వస్త్రాలు కానీ, లేదా గులాబీ రంగు వస్త్రాలను కానీ ధరించి పూజ చేసుకోవడం కానీ, ఆలయ దర్శనం కానీ చేసినట్టయితే విశేషమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే వృత్తి ఉద్యోగస్తులకు మీరేదైనా కార్యాచరణ చేయాలన్నా, కొత్తగా ఏదైనా కార్యానికి వెళ్ళినా, ఏ పని చేయాలన్నా ఈరోజు మీకు అడ్డంకులు తప్పనిసరిగా గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మరికొంతమందికి అంటే నక్షత్ర రీత్యా కొంతమందికి అడ్డంకులున్నాయి. మరికొంతమందికి మీరేదైనా గతంలో అడ్డంకులు గాని, లేదా ఆటంకాలు కానీ పొంది ఉంటే వారికి ఈరోజు సానుకూలంగా సమస్యలు తీరే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసినట్టయితే పెట్టుబడులు పెట్టినా కానీ, విస్తరణ కోసం కానీ, లేదా అంటే ఏదైనా ఒప్పందాలు తీసుకోవాలంటే కనుక ఈరోజు చాలా బాగుంది. ఆ ప్రయత్నం చేసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో సంతోషకరమైన వార్తలు, శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు వెడతారు. ఒక కీలకమైన వార్త మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసే అవకాశం ఉంది. తదుపరి ఆరోగ్యం కనుక చూసినట్టయితే గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే కనుక అవి తగ్గుముఖం పడతాయి. అయినప్పటికీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు ఈరోజు తీసుకోండి. మీరు హనుమాన్ చాలీసాని కనుక 3 సార్లు కానీ, 11 సార్లు కానీ చదివినట్టయితే ఎటువంటి గ్రహ దోషాలున్నా, లేదా అంటే ప్రయోగ దోషాలున్నా కానీ మీకు తెలియకుండానే మీ మీద జరిగిన ప్రయోగాలు తొలగిపోయే అవకాశం కనబడుతోంది. ఆ ప్రయత్నం తప్పనిసరిగా చేయండి. ఏదైనా కీలకమైన పని మీద బయటికి వెళ్ళాలన్నా, నిర్ణయం తీసుకోవాలన్నా ఎరుపు రంగు కానీ, కాషాయ రంగు కానీ వస్త్రాన్ని ధరించి కనుక ఆ ప్రయత్నం చేసినట్టయితే విజయాన్ని పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే వృత్తి ఉద్యోగస్తులకు పురోగతి కనబడుతుంది. డెవలప్‌మెంట్ కనబడతాయి. కొత్త ప్రాజెక్టులు తీసుకోండి. ఆగిపోయిన ఏరియర్స్ కానీ, లేదా అంటే ఆగిపోయిన ప్రమోషన్స్ కానీ ఈరోజు వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటుగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, ప్రమోషన్స్‌తో పాటుగా కొంతమందికి ప్రైవేట్‌గా పనిచేయడము, లేదా కాంట్రాక్ట్ మీద పనిచేసే వాళ్ళకి ఈరోజు పర్మనెంట్ అయ్యే అవకాశము, ప్యాకేజ్ పెరిగే అవకాశము, శుభవార్తలు వినే అవకాశము గోచరిస్తోంది. వ్యాపారస్తులకు కొత్త వ్యాపారాలు ఏదైనా చేయాలనుకున్నా, పెట్టుబడులు పెట్టాలన్నా, విదేశాలతో టైఅప్ చేసుకోవాలన్నా, ఏ పని చేసినా ఈరోజు చాలా చక్కగా అనుకూలంగా ఉండబోతోంది. గురుబలం కూడా మీకు చాలా ఎక్కువగా కనిపిస్తోంది. దానికి తగ్గ ప్రయత్నాలు, ప్రణాళికలు తప్పనిసరిగా చేసుకోండి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో సానుకూలత, అన్యోన్యమైన వాతావరణం గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే గతంలో మీకు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే కనుక అవి సమసిపోయి పూర్తి ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. అయితే కొంతమంది దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు మాత్రము డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము గురువారం రోజు ఈ రోజు కూడా గురు సంబంధిత ఆలయాలను దర్శించండి. గురువుకు సంబంధించిన జపం చేయడము, లేదా శనగలను దానంగా చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితం ఉంటుంది. ఏదైనా కీలకమైన పని మీద వెళ్ళాలంటే కనుక పసుపు రంగు కానీ, లేదో బంగారు రంగు వస్త్రాన్ని ధరించి వెళ్ళినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే వృత్తి ఉద్యోగస్తులకు పనుల్లో మీకు ఆటంకాలు ఎదురవుతాయి. మీ యొక్క ప్రతిభను గుర్తించే అవకాశం లేదు. మీరు ఈరోజు ఏ పని పెట్టుకోకండి. ఎలా ఉంటున్నారో రోజు
అలాగే ఉండే ప్రయత్నం చేయండి. కొత్తగా ఏది మీరు తీసుకోకండి, టెన్షన్ పెట్టుకోకండి. ఎందువల్లంటే మీరు ఈరోజు ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం లేదు కాబట్టి స్తబ్దుగా ఊరుకునే ప్రయత్నం చేయండి. క్యాజువల్‌గా రోజును గడిపే ప్రయత్నం చేయండి. అయితే వ్యాపారస్తులకు మాత్రము చాలా చక్కగా ఉండబోతోంది. పెట్టుబడులకు కానీ, విస్తరణకు గానీ ఈరోజు చాలా చక్కగా ఉంది. వృధా చేసుకోకండి. అయితే కుటుంబ పరంగా చూసినట్లయితే సమస్యలు పరిష్కారం అవుతాయి. దీంతో పాటుగా క్షేత్ర దర్శనం చేస్తారు. విదేశాలు వెళ్ళే వారికి శుభ వర్తమానము ఈరోజు మీరు అందుకుంటారు. దీంతో పాటు ఆరోగ్య సమస్యలు ఈ గతంలో ఏవైనా ఉంటే కనుక అవి తీరిపోయి అనారోగ్యం చేజిక్కించుకుంటారు. కొత్తగా ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు అనేవి ఈరోజు ఏవీ లేవు. ప్రశాంతంగా హాయిగా గడపబోతున్నారు. అయితే మీకు చెప్పదగిన పరిహారము శనిదేవుణ్ణి తప్పనిసరిగా జపించుకోండి. మరి కొన్ని రోజులే కాబట్టి ఈ ఏలినాటి శని ప్రభావం నుంచి మీరు పూర్తిగా తొలగిపోయి చీడలు కానీ, పీడలు కానీ, బాధలు కానీ ఉగాదితో పోతాయి కాబట్టి కొంత సమయము ఓర్చుకోండి. తరువాత అంతా చాలా మంచిగా జరిగే అవకాశం కనబడుతోంది. అయితే మీరు ఈరోజు ఏదైనా కీలకమైన పని మీద వెళ్ళాలన్నా, నిర్ణయాలు తీసుకోవాలన్నా నలుపు రంగు వస్త్రాన్ని కానీ, నీలిరంగు వస్త్రాన్ని కానీ ధరించి కనుక చేసినట్టయితే విజయాన్ని పొందే అవకాశము, సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశము కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే వారికి అధికారుల వల్ల అంటే ఉద్యోగస్తులకు అధికారుల యొక్క ఇబ్బంది కనబడుతుంది. అధికారులు వేధించడం కానీ, స్ట్రెస్‌కి గురి చేయడం కానీ, టార్గెట్స్ ఇవ్వడం కానీ, అవమానం చేయడం కానీ ఇలాంటివన్నీ ఉద్యోగస్తులు ఎదుర్కోక తప్పదు. మీరు కామ్‌గా ఊరుకునే ప్రయత్నం చేయండి. తిరిగి అరిచే ప్రయత్నం కానీ, ఎదురు తిరిగే ప్రయత్నం కానీ ఈరోజు చేసినట్టయితే మీకే లాస్ వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఒక్కరోజు ఓర్పుతో వహించండి. అయితే వ్యాపారస్తులకు చూసినట్టయితే కనుక మీ యొక్క పెట్టుబడులు గతంలో పెట్టినవి లాభాలు రావడము, ఇప్పుడేదైనా పెట్టుబడులు పెట్టాలి అంటే కనుక ఉత్తరోత్తర లాభాలు పొందే అవకాశము కనబడుతోంది. విస్తరణకు అనుకూలంగా ఉంది. పెట్టుబడులకు కూడా అనుకూలంగా ఉంది. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో అన్యోన్యత లోపించడంతో పాటు భార్యాభర్తల మధ్య కానీ లేదా కుటుంబంలో మీ బంధువుల మధ్య కానీ తీవ్రమైన వివక్షత, అసహ్యత, ఏహ్యత కలిగే అవకాశం కనబడుతోంది. గతంలో మీరు చేసిన తప్పులు కావచ్చు, లేదా అంటే వారి పట్ల మీరు చూపించిన నిర్లక్ష్యం కావచ్చు, లేదా మీ మాట దురుస్తనం వల్లనో ఏదైనా కానీ గతంలో మీరు చేసిన తప్పులకు ఈరోజు మీరు అంటే దాని యొక్క పరిహారం తీసుకునే అవకాశం కనబడుతోంది. కాబట్టి మీరు తిరిగి రివెంజ్ లాగా కానీ లేదా మాటలు విసరడం కానీ చేయకుండా స్తబ్దుగా ఊరుకునే ప్రయత్నం చేయండి. ఆరోగ్యం చూసినట్టయితే అస్సలు బాగాలేదు. అన్ని తీవ్రమైన అనారోగ్య సమస్యలు కనబడుతున్నాయి. చర్మానికి సంబంధించినటువంటివి గుప్త రోగాలు వచ్చే అవకాశం కనబడుతోంది. డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో శనికి సంబంధించి, రాహు కేతులకు సంబంధించి ఏదైనా పూజ కానీ లేదా జపం కానీ చేయించుకోండి. దర్శనం చేసుకోండి. మీరు ఈరోజు ఏదైనా కీలకమైన పని మీద వెళ్ళాలన్నా లేదా ఏదైనా కార్యక్రమం చేయాలన్నా కానీ, నిర్ణయం తీసుకోవాలన్నా కానీ నీలిరంగు కానీ లేదా నలుపు రంగు వస్త్రాలను ధరించి చేసినట్టయితే కొంత సానుకూలము వచ్చే అవకాశం ఉంది. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వృత్తి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో డెవలప్‌మెంట్ కనబడుతుంది. కొంతమందికి ఉద్యోగం లాస్ అయ్యే అవకాశము, గతంలో మీరు చేసిన తప్పిదాలు కావచ్చు, లేదా నెగ్లిజెన్సీ కావచ్చు, కొంతమందికి ఉద్యోగాలు ఊడిపోయే పరిస్థితి గోచరిస్తోంది. మరికొంతమందికి ఉద్యోగాలు రాకుండా నిరాశ పడే అవకాశము నిరుద్యోగులకు ఈరోజు చాలా నిరాశాజనకంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తలు పాటించుకోండి. అయితే వ్యాపారస్తులకు ఈరోజు ఎటువంటిగా కలిసొచ్చేటట్టుగా కనపడలేదు. ఏ ప్రయత్నాలు ఈరోజు చేయకండి. స్తబ్దుగా ఊరుకునే ప్రయత్నం చేయండి. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో వివాదాలు కనిపిస్తున్నాయి. ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. సంయమనం పాటించండి. మాటలు జాగ్రత్తగా ఆచితూచి వాడుకోండి. ఆరోగ్య పరిస్థితి చూసినట్టయితే ఆరోగ్యం ఏమీ బాగాలేదు. అనారోగ్య సమస్యలు కొత్తగా వస్తాయి. పాతగా ఉన్న వాళ్ళకి అంటే దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము గురు దత్తాత్రేయ స్వామి వారిని కానీ, గురు సంబంధిత ఆలయాలు దక్షిణామూర్తి కానీ, షిరిడి సాయిబాబా వారి ఆలయం కానీ దర్శనం చేసుకుని 5 గుప్పెళ్ళు శనగలు కనుక దానం చేసినట్టయితే కొంత ఉపశమనం కలిగే అవకాశం కనబడుతోంది. మీరేదైనా కీలకమైన పని మీద వెళ్ళాలన్నా, పని చేసుకోవాలన్నా, నిర్ణయాలు తీసుకోవాలన్నా పసుపు రంగు వస్త్రాన్ని ధరించి మాత్రమే తీసుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు గోచరించే అవకాశం ఉంది. ఈరోజు ఏ రంగంలో ఉన్నవారైనా సరే ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. స్తబ్దుగా ఊరుకునే ప్రయత్నం చేయండి. తదుపరి రోజుకు మనం ప్రయత్నం చేసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి. నమస్తే.